రైట్, ఇక ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ అంటే ప్రజలు చూడని వాళ్ళు అంటూ ఎవరు లేరు. చాలా మంది బిగ్ బాస్ కి ఫ్యాన్స్ ఉంటారు. అది చాలా అంటే చాలా లాంగ్వేజెస్ లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ లాంటి చాలా షోస్ నిర్వహించడం అయితే జరిగింది. సో రీసెంట్ గా బిగ్ బాస్ కన్నడ అయితే చాలా హాట్ టాపిక్ గా మారిందో చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ కన్నడనైతే రద్దు చేయాలి అని చెప్పేసి అయితే కన్నడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే ది మెయిన్ రీజన్ వచ్చేసి హౌస్ లో ఉన్న చెత్త చెదారం అంతా, స్మోక్ కూడా, పొల్యూషన్ అంతా కూడా పర్యావరణాన్ని చాలా స్పాయిల్ చేస్తుంది అని చెప్పేసి అయితే కాలుష్య నియంత్రణ మండలి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో అది పట్టించుకోకుండా బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు కూడా అది పట్టించుకోకుండా వారి పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఆ కాలుష్యం అంతా, ఆ చెత్త అంతా, ఆ ఎయిర్ ఏదైతే ఉందో ఆ స్మోక్ అంతా బయటకు రావడంతో ఒక్కసారిగా ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అవుతుందని చెప్పేసి, కాలుష్యం అంతా ఒక్కసారిగా రావడంతో ప్రకృతి అంతా పొల్యూట్ అవుతుందని చెప్పేసి అయితే ఆరోపణలు చాలా వచ్చాయి. సో దీన్ని కన్నడ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకోవడం అయితే జరిగింది. సో సీరియస్ గా తీసుకొని ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడే బయటికి తీసుకొని వచ్చి తక్షణమే లాక్ వేయాలి, హౌస్ కి తాళాలు వేయాలి అని చెప్పేసి అయితే ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది. మరి దీనికి గాను బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అస్సలు లెక్క చేయకుండా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో వీళ్ళు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ కి మీరు వ్యతిరేకంగా ఉంటారా, బిగ్ బాస్ హౌస్ అయితే ఏంటి, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే ఏంటి, బయటకు వచ్చి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు మీరు సంపాదించడం మాత్రమే మీరు కూడా మనుషులే, పర్యావరణాన్ని, ప్రకృతిని హాని కలిగిస్తే మీరు అసలు మనుషుల కిందనే లెక్క చేయము అని చెప్పేసి కూడా కన్నడ ప్రభుత్వం ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది. సో దీనికి గాను నిర్వాహకులు కూడా ఖచ్చితంగా వారి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు. లాక్ వేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళని అక్కడ నుంచి పంపేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే షోలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వారి జాగ్రత్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే పనులు ఏవైనా పర్యావరణానికి లేకపోతే వేరే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా వారి పని వారు చేసుకోవాలి తప్ప ఇలా ప్రకృతికి హాని చేసి పొల్యూషన్ రప్పించి బయట ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటే ఎలా అని చెప్పేసి కూడా కొంతమంది పోస్ట్ చేస్తూ, కమెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రస్తుతం ఇదైతే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. అసలు బిగ్ బాస్ కన్నడ అయితే చాలా వరకు ఎప్పటికప్పుడు ఆడియన్స్ చూస్తూనే ఉంటారు, ఆరాధిస్తూనే ఉంటారు. చాలా వరకు బిగ్ బాస్ పిచ్చోళ్ళు కూడా ఉంటారు. అది తెలుగు కావచ్చు, మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు. అసలు మరి మూసేస్తే పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పేసి, అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండ్ రియాలిటీ షో అయినా కూడా ప్రజల ప్రాణాలకు ఏదైనా నష్టం జరిగితే మాత్రం గవర్నమెంట్ చూస్తూ కూర్చోలేదు, చేతులు కట్టుకుంటూ కూర్చోలేదు అని చెప్పేసి అయితే ఈ ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది. సో లాక్ కూడా వేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ షోకి అయితే, ఈ రియాలిటీ షోకి అయితే ప్రముఖ స్టార్ హీరో ఎవరైతే సుదీప్ ఉన్నారో ఆయనైతే హోస్ట్ గా దానికి ఉన్నారు. బట్ ఇంకా కూడా అతను ఏం మాట్లాడకపోవడం అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి అసలు చూడాలి, ఆ కంటెస్టెంట్స్ అందరూ వేరే రియాలిటీ షో కండక్ట్ చేస్తారా, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా, ప్రతికూలంగా ఉంటారా అనేది కూడా చూడాల్సింది. వీడియో అరవింద్ తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.